హలో గైస్, జూన్ 8, 2026 ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన యాపిల్ WWDC 2026 ఈవెంట్ కాలిఫోర్నియాలో యాపిల్ పార్క్లో ఘనంగా జరుగుతుంది. గ్లోబల్ టెక్ జెయింట్స్, ఇంటర్నేషనల్ మీడియా, ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన టెక్ క్రియేటర్స్ మధ్య మన తెలుగు గొంతు గంభీరంగా వినిపించింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అంటూ యాపిల్ పార్క్ క్యాంపస్ నుండి మన ప్రసాద్ అన్న రివ్యూ ఇస్తుంటే నిజంగా ప్రతి తెలుగు టెక్ లవర్ గుండె గర్వంతో నిండిపోయింది భయ్య. కానీ బాసు, ఒక రీజనల్ లాంగ్వేజ్ క్రియేటర్కి యాపిల్ అఫీషియల్ ఇన్విటేషన్ పంపడం వెనుక ఒక చిన్న గదిలో మొదలై 10 ఏళ్ల పాటు సాగిన ఒక మహా సామ్రాజ్య ప్రయాణం ఇది. అదేంటో తెలుసుకుందాం ఈ వీడియోలో. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. మనం ఈరోజు 5 మిలియన్స్ కంటే ఎక్కువ మంది ఉన్న సబ్స్క్రైబర్లో అడ్వాన్స్డ్ స్టూడియో ఉన్న ప్రసాద్ అన్నని చూస్తున్నాం. కానీ సరిగ్గా 10 ఏళ్ళు వెనక్కి వెళ్తే 2015 ఆ ప్రాంతంలో అసలు తెలుగులో టెక్ కంటెంట్ అంటే ఎవరికి పెద్దగా అవగాహన లేదు. స్మార్ట్ ఫోన్ రివ్యూలు, ర్యామ్, ప్రాసెసర్ల గురించి తెలుగులో చెబితే ఎవరు చూస్తారు అని చాలా మంది నవ్వుకున్నారు. ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, సపోర్ట్ చేయడానికి పెద్ద పెద్ద కెమెరాలు లేవు. కేవలం చేతిలో ఉన్న ఒక నార్మల్ మొబైల్తో ఒక చిన్న రూమ్లో ఒంటరిగా కూర్చొని వీడియోలు చేయడం స్టార్ట్ చేశారు. మొదట్లో వ్యూస్ వచ్చేవి కావు, సబ్స్క్రైబర్లు పెరిగే వాళ్ళు కూడా కాదు. అయినా సరే ఈ రోజు కాకపోయినా రేపైనా మనోళ్ళు టెక్నాలజీని గుర్తిస్తారు అనే ఒకే ఒక్క నమ్మకంతో ప్రతిరోజు కెమెరా ముందుకు వచ్చి నిలబడ్డాడు. యూట్యూబ్లో ఒక వీడియో వైరల్ అయితే 100 మంది చూస్తారు. కానీ వేల వీడియోలు నిరంతరాయంగా చేయడం వెనుక గుండె నిండా ధైర్యం ఉండాలి, పట్టుదల కూడా ఉండాలి. ప్రసాద్ అన్న కెరీర్లో మైల్ స్టోన్ ఏంటంటే ఆయన తీసుకొచ్చిన డైలీ టెక్ న్యూస్. వర్షం పడినా, ఒంట్లో బాగోకపోయినా, పండగైనా పబ్బమైనా పొద్దున్నే లేచి టెక్ రిలేటెడ్ న్యూస్ ఏముందని మొత్తం ఒక స్క్రిప్ట్లా రాసుకొని మధ్యాహ్నం కల్లా వీడియో తీసి ఈవినింగ్ నైట్ కల్లా అప్లోడ్ చేసేవాడు. ఇలా డైలీ టెక్ న్యూస్ చేయడం ఆయన లైఫ్లో ఒక భాగం అయిపోయింది. కొన్ని వేల ఎపిసోడ్లు. అవును, మీరు విన్నది నిజమే. రీజనల్ కంటెంట్లో ఇన్ని టెక్ న్యూస్ ఎపిసోడ్లు చేయడం అనేది ఒక రికార్డు. ఆ కన్సిస్టెన్సీ చూస్తే ఆడియన్స్ అన్నకి ఎడిక్ట్ అయిపోయారు. ప్రతిరోజు తిన్నామా లేదా అనేది పక్కన పెడితే ప్రసాద్ అన్న టెక్ న్యూస్ చూసామా లేదా అనేది తెలుగు టెక్ లవర్స్ రోజువారీ అలవాటుగా మారిపోయింది. అయితే వ్యూస్ అయితే వస్తున్నాయి, మరి ఆడియన్స్ మనసులో ఇంత బలమైన స్థానం ఎలా సాధించారనుకుంటున్నారు? దానికి ఒకే ఒక్క రీజన్, జెన్యూనిటీ. ప్రసాద్ అన్న రివ్యూలలో ఎక్కడా కూడా మొహమాటం ఉండదు. బ్రాండ్ ఎంత పెద్దదైనా, ప్రోడక్ట్ ధర ₹1,00,000 అందులో లోపాలు ఉంటే ఇది బాలేదని, మీ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దని ముక్కుసూటిగా చెప్పేసేవారు. ముఖ్యంగా ప్రతి ఏటా ఐపీఎల్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు తెల్లవారు మేల్కొని లైవ్ చూసి మళ్ళీ పొద్దున్నే వచ్చేసి ఆ ఈవెంట్ గురించి మొత్తం ఒక టెక్ న్యూస్ లో అయితే అప్లోడ్ చేసేవాడు. యాపిల్ ప్రొడక్ట్స్ ని అంతలా రివ్యూ చేసిన క్రియేటర్ కి ఈ రోజు అదే యాపిల్ హెడ్ క్వార్టర్స్ నుండి పిలుపు రావటం అంటే అది ఆయన నిజాయితీకి దక్కిన అల్టిమేట్ సక్సెస్. అందుకే అంటారు, మనం నమ్ముకున్న పనిని నిజాయితీగా చేస్తే ఏదో ఒక రోజు గమ్యం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అని. ఎమిరేట్స్ బిజినెస్ క్లాస్ ఫ్లైట్ ఎక్కి కాలిఫోర్నియా ల్యాండ్ అయిన దగ్గర నుండి యాపిల్ పార్క్ లోపల అడుగుపెట్టే వరకు ప్రసాద్ అన్న చేసిన వ్లాగ్స్ చూస్తుంటే మన ఇంట్లో మనిషి అంత పెద్ద స్థాయికి వెళ్ళినంత ఆనందం కలిగింది. ఒకప్పుడు కేవలం ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ క్రియేటర్స్ కి మాత్రమే కనిపించే యాపిల్ లాంచ్ ఈవెంట్ బెంచీల మీద ఈ రోజు మన తెలుగు క్రియేటర్ కూర్చొని ప్రపంచానికి తెలుగులోనే యాపిల్ ఇన్నోవేషన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం మన తెలుగు కమ్యూనిటీకి మొత్తానికి గర్వకారణం. 0 నుండి మొదలై పట్టుదల, కన్సిస్టెన్సీ, జెన్యూనిటీ ఉంటే యాపిల్ పార్క్ అంతర్జాతీయ వేదికనైనా సొంతం చేసుకోవచ్చని నిరూపించిన మన ప్రసాద్ అన్న జర్నీ మీకు ఎంతవరకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది? యాపిల్ పార్క్ లో అన్నయ్య వ్లాగ్స్ లో మీకు బాగా నచ్చిన మూమెంట్ ఏంటి? కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. ప్రసాద్ అన్న 10 ఇయర్స్ హార్డ్ వర్క్ కి ఒక బిగ్ సెల్యూట్ కొడుతూ ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మన ఛానల్లో అప్లోడ్ అవుతుంటాయి వీడియోస్. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఛానల్ ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.